హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అన్నాలు రెడీ చేస్తున్నామండి. అంటే 10 కేజీల గిన్నెలు వండుతున్నాము, దింపుతున్నామండి. అవుతున్నాయి. అయితే అండి, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా బిడ్డ చనిపోయాడండి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ చనిపోయాడు నా బిడ్డ. నేనేం పెద్ద కోటేశ్వరాలని కాదు, లక్షాధికారిని కాదు. కనీసం ఒక 50 కుక్కలు పెట్టుకునే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు. 50 కుక్కలకి ఒక చిన్న ఆశ్రమంలాగా పెట్టుకుని నేనేదో నడుపుకుంటున్నా. అయితే ఈ మధ్య ఎండాకాలంలో ఏమైందంటే అక్కడెక్కడ కుక్కలు కనిపించడం కొంచెం నా మనసు బాధ అనిపించి, సరే బయట కుక్కలకు కూడా మనకు ఉన్నంతలోనే ఒక 100 కుక్కలకి సేవ చేసే ఉద్దేశంతో నేను బయట కుక్కలకి పెడుతున్నానండి. వండుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర కానీ అక్కడెక్కడ ఎక్కడన్నా కానీ ఒక 100 కుక్కలకి రోజు పెడుతున్నాం. అయితే ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది లేడీస్, అరే అన్నం మెత్తగా వండారండి, అన్నం కాస్త గట్టిగా వండొచ్చు కదా అని ఒకమ్మంటది. ఒక బజార్లో ఒకమ్మంటది. అరే పెరుగు తక్కువ వేసినట్టున్నారండి, గుడ్లు తక్కువ వేసినట్టున్నారండి అని ఒకమ్మంటది. అరే పొడి పొడిలాడుతూ వండాలండి అన్నము, ఆ బజార్లో పెట్టారండి, అక్కడ కుక్కలు బొక్క చిక్కున్నాయండి అని ఒకమ్మంటది. సిగ్గుండాలంట నేను. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చి ఆవిడ సేవ చేస్తున్నారు, అనేక రకాలుగా ఆవిడ కుక్కలకి అన్నం పెట్టుకుని వెళ్తున్నారు. మనం పేర్లు పెట్టకూడదు, ఆవిడని నిలేసి మనం అడగకూడదని ఉండాలి. ఎవరు జీతాలు ఇస్తే నేను చేయటం లేదు, కూలి మనిషిని కాదు నేను. నా బిడ్డ పేరు మీద బిడ్డ ఆశయం నిలపడం కోసం నేను మూగజీవాల ఆకలి తీరుస్తున్నా. అంతేగాని ఏదో ఆశించో లేకపోతే ఎదట వాళ్ళ సొమ్ము తినాలనో కాదు. 10 రూపాయలు కూడా ఎవరిది మేము తినే మనుషులం కాదు. వ్యక్తిత్వంతో బతికే మనుషులు నేను. చదువు లేకపోయినా పేదవాడినైనా నేను వ్యక్తిత్వంతో బతుకుతాను. అంతేగాని ఎవరి రూపాయి ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతికే వ్యక్తిని కాదు నేను. నా బిడ్డ చనిపోయిన బిడ్డ పేరు మీద నేనేదో సేవ చేసుకుంటున్నా. ఒక్కొక్కటి వచ్చి ఒక్కో పేరు పెడుతుంది. వాళ్ళకేంటి సిగ్గుండాలని చెప్తున్నా వీడియో ద్వారా. ఏంటంటే ఎంతో దూరం నుంచి మన బజార్లో కుక్కలకి ఎవరో ఒక ఆవిడొచ్చి ఆకలి తీరుస్తున్నారని సిగ్గు తెచ్చుకోవాలని చెప్తున్నా. పేర్లు పెట్టకూడదు. సరే అన్నం గడ్డగా ఉందండి, గడ్డగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కొంచెం విడలు తీయచ్చు. విడలు తీసి కుక్కలకి తినేదాకా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ బజార్లో కుక్కలే కదా, వాళ్ళు ఎటు ఏడవలేరు, పెట్టలేరు. నేను పెడుతున్నాను. సరే 100 కుక్కలకు సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఎంత చాకిరి ఉంటుందో తెలుసు, ఎంత ఖర్చు ఉంటుందో తెలుసు. 1250 రూపాయలు 25 కేజీలు కొని నేను వండి పెట్టేది. అట్లా 40 కేజీలు వండుతాను. ఒక రోజు 30 కేజీలు, ఒక రోజు 20 కేజీలు, ఎలా వీలైతే అలా వండుతున్నాను. మరి 200 గుడ్లు, మరి 20-30 ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు. ఇదంతా ఎంతో ఖర్చుతో కూడుకునేది. ఖర్చు గురించి నేను బాధపడలేదు, లేకపోతే చాకిరి గురించి బాధపడలేదండి. విమర్శలు వాళ్ళు ఏడవలేని నేను ఏడుస్తున్నప్పుడు విమర్శించకూడదు. అన్నం గట్టిగా ఉందని ఒకతంటది. నేను బాధపడేది అది. నేను ఖర్చు పెట్టి నా సొంత డబ్బులతో, నా కష్టార్జితంతో నేను కష్టపడి నేను పెట్టుకుంటున్నా కుక్కలకి. విమర్శించొద్దు అంటున్నా. విమర్శించి ఈ మొహాలను అడుగుతుందంటే ఫోన్లు చేసి అడుగుతున్నారనమాట. అన్నం గట్టిగా వండారండి, కొంచెం మెత్తగా వండిపోయారు, అన్నం పొలుగ్గా వండండి, పులిహారలాగా వండండి, గుడ్డులు తక్కువైనాయండి, పెరుగు తక్కువైందని మీరెవరు ఏడవద్దు. మీకు దమ్ముంటే, మీకు కుక్క మూగజీవాలు చేసే దమ్ముంటే చేయండి మీరు. అంతేగాని చేసే వాళ్ళ మీద విమర్శించొద్దు. ఎవరి రూపాయికి ఆశించి నేను చేయటం లేదు, లేకపోతే ఎవరి కష్టం తిని నేను చేయటం లేదు. నా బిడ్డ ఆశయం కోసం నేను రెక్కలు ముక్కలు చేసుకుని నేను కష్టపడి నేను పెట్టుకుంటున్నా కుక్కలకి. అంతేగాని ఎవరి మెప్పు కోసమో కాదు, లేకపోతే ఎవరి వీడియోస్ చేసేది కూడా కొంతమంది అన్నా మారుతారేమో, కొంతమంది అన్న మూగజీవాలకు పెట్టాలనే ఒక ఆశ కలుగుతుందేమో. వాళ్ళ మనసుల్లో కొంతమంది కఠినంగా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ మనసు కలుగుతుందని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కానీ లేకపోతే వీడియోస్ వల్ల నాకు వచ్చే ఉపయోగాలు ఏమీ లేవు. కామెంట్స్ కూడా నేను ఆశించిన, అసలు ఎవరైనా మెచ్చుకోవాలని ఆశించే వ్యక్తిని కాదు. కేవలం ఏంటంటే నా బిడ్డ చనిపోయిన బిడ్డ కోసం నేను ఇందులోకి దిగా. అంతేగాని మాకేమైనా కోట్లుండి కాదు, లక్షలుండి కాదు, ఏది కాదు. ఏంటంటే నా బిడ్డను మర్చిపోవటం కోసం ఆ బాధలోంచి నేను కుక్కలు ఇదిలో నా బిడ్డకి ఆ పిచ్చి కాబట్టి ఆ కుక్కల పిచ్చిలో నేను కూడా పడిపోయి నా బిడ్డను మర్చిపోతూ ఆ కుక్కల్లో నా బిడ్డను చూసుకుంటూ నేను బతుకుతున్నా. అంతేగాని విమర్శించద్దు ఎవరు కూడా. అది అట్లా పెట్టింది, ఇట్లా పెట్టింది, కుక్కలు ఒక చోటే పెట్టింది, ఇంకో చోట పెట్టలేదు, ఇవన్నీ వద్దు. అన్ని కుక్కలకి కడుపు నిండా పెట్టుకుంటూ వస్తున్నాం. ఏడవలేని వాళ్ళు ఏడవలేనట్టు ఉండండి. అంతేగాని పెట్టేవాళ్ళని విమర్శించొద్దు. ఈ వీడియో ద్వారా కొంతమంది కన్నా జ్ఞానోదయం కావాలని ఈ వీడియోస్ చేస్తున్నాను నేను.
అందరి గురించి కాదు నేను అనేది, నన్ను అన్న వాళ్ళకి నొప్పి తగలాలని వీడియోస్ చేస్తున్నాను నేను.